వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయపు వేడి మరోసారి తారాస్థాయికి చేరిపోయింది. ఇద్దరు, ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే బోండా ఉమ, వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఇద్దరి మధ్యలో కూడా ఇప్పుడు మాటల యుద్ధం చాలా వేడిగా మారి అక్కడి నుంచి లీగల్ వార్గా మారిపోతుంది. దీనంతటికీ కారణం గవర్నమెంట్ పేటలో ఉన్నటువంటి లెనిన్ సెంటర్ పరిసరాల్లో వస్త్ర వ్యాపారుల దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. ఇవి బెజవాడ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సో ఆయన మీద నిరాధారమైనటువంటి, అంటే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఆరోపణలు చేసి పరువు ప్రతిష్టలకి భంగం కలిగిస్తున్నారు అని చెప్పి బోండావమ్మ గారు న్యాయపరమైనటువంటి లీగల్ నోటీసెస్ పంపించారు. సో ఇప్పటిదాకా మొన్నటి వరకు కూడా చూసాం ఏ రకంగా సాగింది ఏంటి అనేది. రాజకీయ వేదికల మీద విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ అయిపోయి ఇప్పుడు చట్ట పరిధిలోకి వెళ్తున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా పెద్దంత ఇమ్మీడియట్గా వెళ్ళేటువంటిది ఏం లేదు. ఆయన ఓ లాయర్ని పెట్టుకుంటాడు, అది కూడా కోర్టుల్లో సాగుతూ వెళ్తుంది. సో ఇన్ రియాలిటీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ఇద్దరు నేతల మధ్య పోటీ ఇప్పటిదేం కాదు, ఇప్పుడు చాలా పాతదే. గతంలో కూడా అనేక అంశాల మీద ఇద్దరి మీద ఒకరికొకరు తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకున్నారు, అంతా అయింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో సెంట్రల్లో వైఎస్ఆర్సీపీ చేపడుతున్నటువంటి అవసరం లేని ధర్నాలు, ఆందోళనకు సంబంధించి అక్కడ టెంట్లు తొలగించడం, ఇలాంటి ఘటనలు, దీంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోపం తెప్పించడం ఇదంతా అయింది. మొన్న ఆల్రెడీ చూసాక మల్లాది విష్ణుకి సంబంధించి ఈ డిఎస్సీ మీద వాళ్ళు చేస్తున్న ఒక ఫేక్ ప్రాపగాండా, మీ ఎందుకయ్యా పని పాట లేకుండా ఇచ్చేయడం, తీయని రోడ్డు మీద అడ్డంగా పబ్లిక్కి ఇంత ఇచ్చేయడం ఏంటి, అసలు బస్సులు వచ్చే చోట బస్సు లాక్కుండా చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఆయన వెళ్ళారు. ఇంకా అనుచరుల మధ్య వాగ్వాదం ఇవన్నీ జరిగాయి, ఇరు వర్గాల మధ్య కాస్త ఘటన ఇదంతా జరిగింది. దాంతో వైఎస్ఆర్సీపీ వేసినటువంటి పోస్ట్ ఇక్కడ నాకు చాలా షాకింగ్ అనిపించింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనడం మానేసి బ్రాహ్మణ నేత వైసీపీ ఎమ్మెల్యే మాజీ అని చెప్పి వేయడం. అంతకుముందు చూస్తే బీసీ నేత సీదిరి అప్పలరాజు. అంటే ఇక్కడ ఏం చేద్దామని, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం చేద్దామని వాళ్ళ ఆలోచన ఉందేమో అని అర్థమవుతుంది. సరే, అదొక బిరఖ, అది పక్కన పెడితే ఇక్కడ గవర్నర్పేటలో ఈ వ్యాపార ప్రాంతాలని వీటిని కూడా ప్రస్తావిస్తూ వెల్లంపల్లి శ్రీనివాస్ బోండావ మీద చాలా ఆరోపణలు చేశారు. ఏంటంటే లెనిన్ సెంటర్ పరిసరాల్లో ఉన్నటువంటి ఈ టెక్స్టైల్స్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ బోండావమ్మ ఆయన అనుచరులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇదంతా చాలా పెద్దగా సాగుతుందంటూ ఆరోపణలు చేశారు. సో దీన్ని తీవ్రంగా ఖండించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రజాప్రతినిధిగా తన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటూ బోండావమ్మ కూడా మండిపడ్డం. ఒక ప్రజాప్రతినిధి మీద అవినీతి లేదా అక్రమ వసూళ్లు వంటి తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు కూడా చూపించాలి అంటూ స్పష్టం చేశారు. అయితే రాజకీయ విమర్శల కోసం వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఆరోపణలు చేయడం సరికాదు అంటూ వెల్లంపల్లికి లీగల్ నోటీసులు పంపడం జరిగింది. సో ఈ నోటీసుల్లో ఆరోపణలు ఉపసంహరించుకుని బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ ముందుగా డిమాండ్ చేశారు. ఇక నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇందులో హెచ్చరికలు కూడా పెట్టారు. అంటే ఇప్పుడు రాజకీయంగా విమర్శలు తిట్టుకోవడం అనేది కామన్గా అయిపోయింది, అంతా అయిపోయింది. సరే, ఇప్పుడు ఏంటి అడుగుతున్నారు డైరెక్ట్గా, సరేనయ్య వెల్లంపల్లి, నువ్వు నా మీద ఆరోపణలు చేసావు, ఆధారాలు చూపించు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. నువ్వు ఆధారాలు చూపించు, ఉంటే చట్టపరమైనటువంటి వేదిక మీద నువ్వు ఇవ్వాలి, వాటిని ఖచ్చితంగా ఇవ్వాలి, అప్పుడు చూసుకుందాం ఏంటనేది. లేదు, ఆధారాలు లేవా, బయటికి రా, బహిరంగంగా వచ్చి నా దగ్గర ఆధారాలు లేకుండానే నేను వేగ్గానే ఇవన్నీ చేశాను అని బహిరంగ క్షమాపణ చెప్పు. లేని పక్షంలో నీకు క్రిమినల్ అండ్ సివిల్ యాక్షన్స్ అనేవి దీని మీద తప్పవు నిర్దేశిత సమయంలో. ఇది నోటీస్కి ఉన్నటువంటిది. మరి దీనికి సమాధానం ఇస్తారా? డెఫినెట్గా ఇవ్వరు. ఎందుకంటే ఆరోపణలు కావాలని చేస్తారు, దానికి ఆరోపణలు చేసినంత మాత్రం వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని అనుకోవడానికి లేదు. డిఎస్ఏ మీద కూడా అదే జరుగుతుందిగా. కోర్టుల దాకా వెళ్ళినా ఆధారాలు ఇవ్వట్లేదని కదా బయట పోమంటున్నారు. ఇక్కడ కూడా అంతే, నోటికి వచ్చింది మాట్లాడేయడం, ఆధారాలు లేకపోయినా దాన్ని నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం, విచ్ ఇస్ డెరిగేటివ్ కామెంట్స్. వాళ్ళని ఖచ్చితంగా పరువు నష్టం వచ్చేటువంటి విధంగా మాట్లాడడం, అది ఎవరైనా సరే అది. సో ఇక్కడ ఖండించడం ఇవన్నీ కూడా దాని పక్కన పెట్టేసేయాలి, ఇవన్నీ నార్మల్ అక్కడ. సో లెనిన్ సెంటర్ వ్యాపారాల నుంచి ఎలాగ వసూళ్లు జరిగాయి, ఎవరన్నా వ్యాపారులు అధికారికంగా ఫిర్యాదు చేశారా, ఎవరి ద్వారా ఎక్కడ వసూలు చేశారు, వాటికి వివరాలు ఉన్నాయా, వీటికి ఏదైనా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కానీ వీడియో ఆడియో ఎవిడెన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెల్లంపల్లి ఇప్పుడు తీసుకొచ్చి చేయాలి. లేదు అంటే ఇక్కడ బోండావం పంపించినటువంటి లీగల్ నోటీసు చాలా కీలకంగా మారబోతుంది. సో ఆరోపణలు చేసి నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది చేస్తే ఓకే, లేదు పక్షంలో వచ్చి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే బహిరంగంగా అన్నటువంటిది కూడా ఉంది. సో తదుపరి స్టెప్ ఏంటి, ఆయన దగ్గర ఆధారాలు ఉంటే వాటిని తీసుకుని వస్తారా, లేదంటే లీగల్గా ఆయన కూడా ఏమైనా చేస్తారా, మరోసారి కౌంటర్ ఏమైనా ఇస్తారా అనేది తెలియాలి.
సో ఇక్కడ దీని మీద ఇక్కడ బోండా ఉమ్మ గారికి కూడా వచ్చినటువంటిది ఇది కూడా ఆయనకు ఒక రాజకీయపరమైనటువంటి సవాలే. తన మీద వచ్చినటువంటి ఆరోపణలు నిరాధారం అని చెప్తున్నటువంటి ఆయన న్యాయపరమైనటువంటి చర్యలకి సిద్ధమవుతున్న నేపథ్యం, అలాగే ఇటీవలి కాలంలో జరుగుతున్నటువంటి చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుంది, మరి ఆయన చిత్తశుద్ధిని ఆయన కూడా, ఎందుకంటే వాళ్ళు బురద పూశారు, నేను తుడుచుకోవడం అంటే వాళ్ళే కదా తొడవాల్సింది, నాకు అవసరం లేదంటూ కూర్చుంటే కష్టం అవుతుంది. అందువల్ల దీనికి సంబంధించి ఆయన తరఫున కూడా ఆయన ఏం చేస్తున్నారు, లేదంటే వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఆ బట్టల వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ముందుకు వచ్చి ఖచ్చితంగా ఆధారాలు చెప్పాలి. అయ్యా బొండమ్మ గారికి మేమేమి ఇవ్వలేదు, లేదు మేము ఆయనకి ఇచ్చామంటే ఇచ్చాం, ఎలా ఇచ్చాం, ఫలానా అనుచరుడు ఇవ్వలేదండి, అసలు అలాంటిది ఏం లేదు, వాళ్ళు కావాలని తప్పుడుగా చేస్తున్నారు, దానికి కూడా క్లియర్గా చెప్పాలి. అప్పుడు అసలు వ్యవహారం బయటకు వస్తుంది. సో రాజకీయ వేదికల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, వాటికి సంబంధించిన ఆధారాలు, పరువు నష్ట అంశాలు అన్నీ ఇప్పుడు చర్చకు వస్తాయి. సెంట్రల్ రాజకీయ పోరు మరోసారి హాట్ టాపిక్గా మారేటువంటి అవకాశం ఉంది. మరి అధిష్టానాలు ఎలాగ దీనికి స్పందిస్తాయి అనేటువంటిది మాత్రం ప్రస్తుతం వెయిట్ చేయాలి. ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో ఉంది, వెల్లంపల్లి కోర్టులోనా, లేదంటే పొలిటికల్ స్టేజ్ మీద ఉందా, లేదు బోండా ఉమ్మ లీగల్ నోటీసులు పంపించారు కాబట్టి వెల్లంపల్లి స్పందిస్తారా లేదా, ఇదే లెట్స్ వెయిట్ అండ్ సీ. చూద్దాం. బెజవాడ రాజకీయాల్లో మరో రౌండ్ పొలిటికల్ ఫైట్కి తెర తీసేసినట్టే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.